ట్యూషన్ టీచర్ తో ప్రేమలో పడ్డాడు 17 ఏళ్ల బాలుడు. ఇటీవల ఆమె అతడిని దూరం పెట్టడంతో పగ పెంచుకున్నాడు. ఆమెపై వినూత్న రీతిలో వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఇంటికి వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు, 77 ఓలా ఊబర్ రైడ్స్ బుక్ చేశాడు. వచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేక యువతి కుటుంబం ఉక్కిరి బిక్కిరైంది. ఇది చూసి రాక్షసానందం పొందాడు. దీనిపై వారు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కౌన్సిలింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తెలియని ఫోన్ నెంబర్ నుండి ఎవరో తమ కూతురిని వేధిస్తున్నారంటూ ఈ నెల 2వ తేదీన పెరియామెట్ పట్టణానికి ఓ వ్యక్తి కలిసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రమించాడు. తన కూతురికి తెలియని నంబర్ ద్వారా అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీల నుండి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్, ఇంటికి ఏవేవో వస్తువులను పంపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఆధారంగా అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడైన 17 ఏళ్ల అబ్బాయిని విచారించగా యువతి దగ్గరికే ఆ బాలుడు ట్యూషన్ కు వెళ్లేవాడని చెప్పాడు. ట్యూషన్ టైంలో తామిద్దరం ప్రేమలో పడ్డామని చెప్పాడు. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసాగా ఆమె తనతో మాట్లాడడం మానేసిందని, దూరంగా ఉండడం మొదలుపెట్టిందని చెప్పాడు. అందుకే కోపం వచ్చి వేధించడం మొదలుపెట్టానని బాలుడు వివరించాడు. కాగా బాలుడి దగ్గర నుండి 2 సెల్ ఫోన్లను, వైఫై రూటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ చేయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పాశ్చాత్య సంస్కృతి మైనర్లను పెడదారి పట్టిస్తోంది. సమాజంలోని ఆధునిక ధోరణులు యువతను నేరాల వైపు పురిగొల్పుతున్నాయి. సిటీలో పెరిగిన పార్టీ కల్చర్, అందుబాటులోకి వచ్చిన పబ్స్ తదితరాలు యువతతో పాటు మైనర్లను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. సహ విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారితో కలిసి విలాసవంతమైన విందులు చేసుకోవడం జీవితంలో భాగంగా వారు చూస్తున్నారు. మారిన జీవన శైలి, ఉద్యోగ వృత్తి, వ్యాపారాల నేపథ్యంలో ఏది తప్పు, ఏది ఒప్పు అన్నది దగ్గరుండి నేర్పేంత ఖాళీ తల్లిదండ్రులకు ఉండట్లేదు. వారి తర్వాత ఆ స్థాయిలో ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయులు సైతం ఆ విషయం పట్టించుకోవట్లేదు. గురు శిష్యుల మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు లేకపోవడం, విద్యా సంస్థ అంటే కేవలం చదువు చెప్పి పంపించే వ్యాపార సంస్థగా మారిపోవడం కూడా మైనర్లు యువతపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా దశ, దిశ నిర్దించే వారు లేకపోవడంతో లోకం పోకట తెలియని చిన్నారులు సైతం పెడదోవ పడుతూ తీవ్రమైన నేరాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల అజమాయిషి లేకపోవడం, పెరుగుతున్న సోషల్ మీడియా ప్రభావం, పార్టీ, పబ్ కల్చర్ సైతం మైనర్లను తీవ్రంగా ప్రభావితం చేసి నేరబాట పట్టిస్తున్నారు. ఏటా పోలీసులకు చిక్కుతున్న నేరస్తుల్లో 70% పైగా కొత్తవారే. వీరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మైనర్లు ఉండడం గమనార్హం.